మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. వైసీపీ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోరాటానికి దిగిందన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో మీడియాతో మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఎవరితోనూ పొత్తులు పెట్టుకోమన్నారు. చంద్రబాబు పొత్తులు లేకుండా కనీసం నిలవలేడు. రాజకీయ వికలాంగుడు చంద్రబాబు అని ఆరోపించారు. వైసీపీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలన్నీ 100% నెరవేర్చాం. చంద్రబాబు మాటలు చెప్పి ఏదీ నెరవేర్చలేదు. అబద్ధాలు చెప్పడానికి సెన్సార్ కూడా లేదని పుంకాలుగా దొంగ హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు చూస్తున్నారని ఎద్దేవా చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ వచ్చి మేము ఒంటరిగానే పోటీ చేయాలా, పొత్తులు పెట్టుకోమని చెప్పి మొదటి నుంచి కూడా పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా చెప్తూనే ఉన్నాం. ఆ విధంగానే మేము ఒంటరిగానే పోటీ చేస్తూ ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు పొత్తులు లేకుండా ఆయన కనీసం నిల్చుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఊదకట్టి ఎవరికి అవసరం? వికలాంగుడికి. ఈరోజు పొత్తులు అంటే రాజకీయ వికలాంగుడు చంద్రబాబు నాయుడు. అందుచేత అతను సొంతంగా నిలవలేక పొత్తులు పెట్టుకొని ఆ కట్టెలతో నిలుస్తూ ఉన్నాడు. ఎన్ని పొత్తులు వచ్చినా ఏమో జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అత్యధిక మెజార్టీతో తిరిగే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. మీరే చూస్తూ ఉన్నారు ప్రజల్లో ఏ విధంగా రెస్పాన్స్ ఉందో. దాన్ని బట్టి మేము చాలా కాన్ఫిడెంట్గా ఉండేదే కాకుండా ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డి గారిని బలపరచాలా. ఆయన ఏదైతే ఎన్నికల ముందు చెప్పాడో 2014 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు అవి ఏది కూడా చేయలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల ముందు ఏవైతే చెప్పాడో అవన్నీ తూచా తప్పకుండా 100% అమలు చేశాడు. ఈరోజు అమలు చేసిన భరోసాతోనే మా శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ మేము ప్రతి ఇంటి ముందరికి పోయి కూడా మాకు ఓట్లు వేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయండి అని అడిగే భరోసా మాకు కల్పించాడు. అదే చంద్రబాబు నాయుడు వాళ్ళ అభ్యర్థులకు కానీ లేదా వాళ్ళు పోటీ చేసే వ్యక్తులకు ఎవరికి కూడా ఆ భరోసా ఇవ్వలేకపోయాడు. ఎందుకంటే ఆయన మాట చెప్పాడు, మాటలన్నీ కూడా మళ్ళీ నెరవేర్చకుండా కాలయాపన చేసి 5 సంవత్సరాలు ఏదో తూతూ మంత్రంగా ఎన్నికల ముందు పసుపు కుంకుమనో లేకపోతే ఏదో ఒక వంకాయ పెట్టి ఆయన మాట నిలుపుకోలేకపోయాడు అనేది బాగా నిరూపితమైంది. అది ఇంకా పూర్తిగా 2019లో చెప్పిన మాటలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చిన తర్వాత అతనికి చంద్రబాబు నాయుడుకు తేడా ప్రజలందరూ కూడా గమనించారు. రేపు చెప్తే చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే చంద్రబాబు నాయుడు చెప్తే అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా చేసే పరిస్థితి ఉండదు. మోసపూరితంగా కుట్రపూరితంగా వ్యవహారం చేస్తాడు. అతనికి అబద్ధాలు చెప్పడానికి సెన్సార్ కూడా లేదు కదా అనే రీతిలో పుంకాలుగా దొంగ హామీలన్నీ కూడా ఇచ్చి ఎన్నికల్లో గెలవాలనే ప్రయత్నం చేస్తాడు. దానికి తోడు ఈ పొత్తులు కూడా ఉన్నాయి కాబట్టి గెలవాలని అనుకుంటాడు. కానీ పొత్తులు పెట్టుకున్న వారు కూడా పశ్చాత్తాపడాల్సి వస్తుంది ఎన్నికలు జరిగిన తర్వాత, ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.